నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. నమూనా అద్దె చట్టానికి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించనుంది. దీనికి అనుగుణంగా కొత్త అద్దె చట్టాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాలను ఇందులోని నిబంధనలకు అనుగుణంగా సవరించుకోవచ్చు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఇంటి అద్దెలకు సంబంధించిన న్యాయ నిబంధనలను మార్చుకోవటానికి వీలవుతుంది. అన్ని ఆదాయ వర్గాల వారికి అద్దె ఇళ్లను అందుబాటులో ఉంచటం, ఇళ్ల కొరతను తీర్చటం ఈ చట్ట లక్ష్యాలు. మరి వాటికి సంబంధించిన విశేషాలు శ్రీనిలయంలో మీకోసం ప్రత్యేక కథనం. అద్దె ఇంటి సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో తీసుకొచ్చిన నమూనా అద్దె చట్టానికి ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్లో ఇటీవల ఆమోదం తెలిపింది. అద్దె ఇంటి స్థలాలకు సంబంధించిన నిబంధనల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దడానికి ఈ చట్టం సాయపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అద్దె ఇంట్లో ఉండేవారి ప్రయోజనాలు కాపాడేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక జిల్లా రెంట్ అథారిటీ కోర్టులు, ట్రైబ్యునళ్లను నియమిస్తున్నట్లు వెల్లడించింది. దీనికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను సంప్రదించి జిల్లా కోర్టు న్యాయమూర్తి లేదా జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తిని జిల్లా రెంట్ ట్రైబ్యునల్ చీఫ్గా చూసుకోవాలని సూచించింది. అన్ని రకాల ఆదాయ వర్గాలకు తగిన అద్దె ఇళ్లను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు వివరించింది. ఈ తాజా చట్టం ఆధారంగా ఇప్పటికే ఉన్న అద్దె చట్టాలను తగిన విధంగా సవరించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలకు దీన్ని పంపనున్నట్లు తెలిపింది. ఈ చట్టం ఇల్లు అద్దెకివ్వాలని చూస్తున్న వారికి ఇది అవకాశం కలిగిస్తుంది. లిఖితపూర్వక ఒప్పందం లేకుండా ఇల్లు అద్దెకు ఇవ్వటానికి వీల్లేదు. మరి వాటికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం కేంద్ర కేబినెట్ మోడల్ టెనెన్సీ యాక్ట్ అనేది 2 ఏళ్ల క్రితం డ్రాఫ్ట్ పబ్లిక్ కమెంట్స్ కోసం కాల్ఫర్ చేసి రిలీజ్ చేసిన తర్వాత కొద్ది రోజుల క్రితం ఆమోదించింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, రెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ పరిధిలో ఉంటుంది కాబట్టి అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా పాస్ చేసినట్టయితే అప్పుడు అది మనకి అమల్లోకి వస్తుంది. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, దాదాపు మనకి భారతదేశంలో సుమారు 1,10,00,000 ఇళ్ళు ఖాళీగా ఉండి, అంటే కట్టేసి నిర్మించిన తర్వాత ఖాళీగా ఉండి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి తాళాలు వేసుకుని ఎవరికి ఇవ్వకుండా, అద్దెకి ఇవ్వకుండా, వాళ్ళు వినియోగించుకోకుండా అట్టి పెట్టేసి ఉంచారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఒకవేళ కిరాయికి ఇస్తే తర్వాత ఇబ్బంది పడతామేమో, కిరాయి సరిగ్గా ఇస్తారో లేదో తెలియదు, ఆ కిరాయి వసూలు చేసుకోవటం అనేది ఇబ్బంది అవ్వచ్చు కొంతమందికి. ఇంకా చాలా మందికి ఏంటంటే, ఒకవేళ అద్దెకి ఇచ్చిన తర్వాత అద్దెకి వచ్చిన లేవకుండా కాలు అడ్డం పెట్టి కోర్టులకు వెళ్ళి రకరకాల ఇబ్బందులు సృష్టిస్తారేమో. ఇట్టా గనక సృష్టించినట్టయితే గనక మనకి చాలా ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనవసరమైన ఖర్చు పెరిగి టెన్షన్ పెరుగుతుంది. వీటన్నిటి బదులు ఏంటంటే, అది అట్టి పెట్టుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కుని పెట్టుకుంటున్నారు. దీనివలన ఏమవుతుందనంటే, మనకి భారతదేశంలో మొత్తం సప్లై అనేది తగ్గిపోయి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే జనాభా పెరుగుతుంది, పట్టణాలు పెరుగుతున్నాయి, పట్టణాల లోపలికి మైగ్రేషన్ ఉంటుంది కాబట్టి, ఇన్వర్డ్ మైగ్రేషన్ ఉంటుంది కాబట్టి డిమాండ్ పెరగటం మూలాన డిమాండ్ మీట్ అవ్వలేని పరిస్థితులు వస్తున్నప్పుడు, ఇన్ని ఇళ్ళు ఉన్నప్పుడు అనవసరంగా రెంట్స్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతున్నాయి అనేది ఒకటి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే చాలా చోట్ల బాగా ధనికులకి ఇబ్బంది ఉండదు, కానీ మధ్యతరగతి కుటుంబాలకి ఏంటంటే పెద్ద పెద్ద పట్టణాల్లో లేకపోతే పట్టణాల్లో ఇంక్రీజింగ్గా వాళ్ళకు సంపాదనలో ఎక్కువ శాతం అనేది రెంట్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఐడియల్గా కనుక మనం చూసుకున్నట్టయితే ఒక 10 to 15% రెంట్కి ఇచ్చినట్టయితే కుటుంబానికి కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుందని చెప్తారు ఆర్థిక పరంగా. రెంటల్ మార్కెట్ అనేది డెవలప్ అవుతా ఉంటే ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చి ఆర్థిక పరంగా కన్స్ట్రక్షన్ సెక్టర్ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ సెక్టర్ దాకా గ్రోత్ ఉంటుందని మనకి పెద్ద పెద్ద ఎకానమీస్ లో తెలుస్తూ ఉంటుంది. ఈ నమూనా అద్దె చట్టంలో నియమ నిబంధనలు ఎలా ఉన్నాయి, సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు, వాటికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. అద్దెకు దిగేవారు గరిష్టంగా 2 నెలల అద్దెను సెక్యూరిటీ నిమిత్తం అడ్వాన్స్గా చెల్లించాలి. ఇంటి అద్దెను సదరు ఇంటి యజమాని పెంచాలనుకుంటే అద్దెకుండే వారికి 3 నెలల ముందే దాని గురించి నోటీస్ ఇవ్వాలి.
దీనిపై ఇద్దరూ చర్చించుకుని సామరస్యంగా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అద్దెకు ఉండే వారితో గొడవ వస్తే యజమాని ఏకపక్షంగా నీరు లేదా విద్యుత్ సరఫరాను నిలిపివేయకూడదు. అలా చేస్తే బాధ్యులైన ఇంటి యజమానికి జరిమానా విధించి నష్టపరిహారాన్ని నివాసదారునికి ఇప్పించే అధికారం జిల్లా రెంట్ అథారిటీకి ఉంది. అలాగే తప్పుడు ఫిర్యాదులు చేస్తే బాధ్యులకు భారీ జరిమానాలు తప్పవు. నివాసాల్లో ఏవైనా మరమ్మతులు చేయాల్సి వస్తే ఆ ఖర్చును యజమాని భరించాలి. మరమ్మతులు చేయడానికి లేదా ఇతర అవసరాలకు 24 గంటల ముందస్తు నోటీసు లేకుండా యజమాని అద్దె ప్రాంగణంలోకి ప్రవేశించకూడదు. అద్దె ఒప్పందాన్ని ఉల్లంఘించి గడువు మీరిన తర్వాత కూడా ఇంట్లో నివాసం ఉంటే భారీగా జరిమానా విధిస్తారు. ఈ జరిమానా ఇంటి నెల అద్దెకు రెట్టింపు లేదా 2 రెట్లు లేదా 4 రెట్ల వరకు ఉండొచ్చు. ఇక కొత్తగా అద్దెకు దిగేవారు వాటికి సంబంధించిన ఒప్పందం ప్రతులను జిల్లా రెంట్ అథారిటీకి అందజేయాలి. దీంతో అద్దె సవరణకు సంబంధించిన వివాదాలు తలెత్తినప్పుడు సమస్యను త్వరగా పరిష్కరించే వీలవుతుంది. కొత్తగా వచ్చే అగ్రిమెంట్లు ఏదైతే ఉంటాయో, కిరాయి అగ్రిమెంట్లు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా రిటర్న్ ఫామ్ లో ఉండాలి. అవన్నీ రిజిస్ట్రేషన్ జరగాలి. రిజిస్ట్రేషన్ అంటే మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేయాల్సిందని కాదు, ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకునేటట్టు ఒక కొత్తగా ఆన్లైన్ రిజిస్టరింగ్ అథారిటీ అనేది ప్రతి స్టేట్ గవర్నమెంట్ స్థాపిస్తుంది. దాంట్లో ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. మనం మామూలు రిజిస్ట్రేషన్ లాగా ఒక పార్టీ వెళ్ళిపోయి 2 పార్టీలు ఇద్దరు అంటే అద్దెకి ఇచ్చిన వాళ్ళు అద్దెకి తీసుకున్న వాళ్ళు ఇద్దరు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా, ఇద్దరు కంపల్సరీగా వెళ్ళి అక్కడ సంతకాలు వగైరా పెట్టాల్సిన అవసరం లేకుండా, ఒక పార్టీ గనక ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రెండో పార్టీ ఆ రిటర్న్ అగ్రిమెంట్ తీసుకెళ్లి సొంతగా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకునే ఫెసిలిటీ ఒక సౌకర్యం అనేది మాత్రం ఉంది. డ్రాఫ్ట్ యాక్ట్ లో ఉంది. ఫైనల్ యాక్ట్ లో ఎట్లా వస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఏం పాస్ చేస్తాయి అనేది మనం చూడాలి. అది ఫైనల్ రూపం ఎట్లా ఉంటుందని చూడాలి. ఫలానా రెంట్ను బట్టి రెంటల్ అమౌంట్ను బట్టి ఏ కోర్టులోకి వెళ్ళాలి ఏంటి అవన్నీ కూడా తీసేశారు. కంప్లీట్ అనేది రెంట్ అనేది మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది. టర్మ్ ఆఫ్ అదే ఉంటుంది. లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ దగ్గర నుంచి ఏదైనా ఎంటర్ అవడానికి ఇప్పుడున్నట్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే రెంట్ కంట్రోలర్ కోర్టు లాంటి అనేది మాత్రం వాటికి మానిటరీ కన్సిడరేషన్ తీసేశారు. రెంట్ కంట్రోలర్ కోర్టు ఉంటుంది, కానీ దానికి ఇదివరకు ఏంటంటే పాత చట్టాల ప్రకారం చాలా రాష్ట్రాల్లో రెంట్ కంట్రోల్ యాక్ట్స్ అనేది 70s 80s లో వచ్చింది. ఆ టైంలో 2500 అంటే కొంచెం ఎక్కువ అనుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది కాబట్టి అప్డేట్ అయితే చేయలేదు కాబట్టి ఈ యాక్ట్ ద్వారా అప్డేట్ చేయడం అనేది జరిగింది. ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఓనర్ ఎవరైతే ఉంటారో ఎక్కువ డిపాజిట్ తీసుకోవటం అనేది కుదరదు. కేవలం 2 నెలలు మాత్రమే తీసుకోవాలి. రెంట్ పెంచాలన్నా ముందు నోటీస్ ఇవ్వాల్సిందే. కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ఒకవేళ కనుక ఓవర్ స్టే చేసినట్టయితే 2 నెలలు దాటిన తర్వాత 4 రెట్లు రెంట్ పెట్టాలి. కాబట్టి అది ఈ లిటిగేషన్ పెడదాం అనుకున్న వాళ్ళకి కొంచెం కాస్ట్లీ ప్రాసెస్ అవుతుంది. సో అందుకని ఏంటంటే ఇటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది. ఒక లిటిగేషన్ పెట్టినప్పటికీ కూడా ఏంటంటే ప్రతి నెల 4 రెట్లు అదనంగా రెంట్ ఇవ్వాల్సి వస్తుందని అంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి అది ల్యాండ్ ఓనర్కి కొంత ప్రొటెక్షన్ ఉండదు. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కాల పరిమితి పెట్టారు. కేసు సూట్ కనుక ఏ పార్టీ అయినా వేసినట్టయితే ఆ సూట్ పలానా టైం పీరియడ్ లోపు అయిపోవాలి అని చెప్పి వెరీ క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. చాలా కంపెనీలే ప్రాపర్టీస్ కొనుక్కొని రెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు యుఎస్ లో కనుక అమెరికాలో కనుక తీసుకున్నట్టయితే లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఎవరంటే బ్లాక్ స్టోన్ అనే ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ. వాళ్ళు మొత్తం ప్రాపర్టీస్ కొనేసుకుని వాళ్ళే అద్దెకి ఇచ్చి అద్దె కలెక్ట్ చేసుకుని చేస్తూ ఉంటారు. సో అదొక ఎకనామిక్ డైనమిక్ అనేది ఏర్పడి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లోకి ఎక్కువ మనీ ఫ్లో అవడానికి అవకాశం దీనివల్ల ఉంటుందని దీర్ఘకాలంలో లేకపోతే 3-4 సంవత్సరాలు అంటే ఆపరేషనలైజ్ చేసిన 3-4 సంవత్సరాల్లో ఉపయోగం అనేది కనపడతా ఉంటుంది. సొంత ఇంటి కోసం చాలా మంది ఎంతో కష్టపడి ఎన్నెన్నో సరదాలు తమ సంతోషాలను కాదనుకొని డబ్బును పోగేసి తాము కలలు కనే ఆవాసాన్ని నిజం చేసుకుంటారు. పదిలంగా అల్లుకున్న ఆ పొదరింటిని తమ మనసుకు నచ్చిన విధంగా సరికొత్తగా అందంగా రూపకల్పన చేసుకోవాలనుకుంటారు. కానీ సమస్యంతా ఇంటికి నప్పే ఫర్నిచర్ను ఎంపిక చేసుకోవటం. మీ ఇంట్లో మిగులు స్థలానికి అందంగా తీర్చిదిద్దుకోవటం ఒక కళ. ఇంటికి ఇమిడిపోయే ఫర్నిచర్ తీసుకుంటే ఆ ఇల్లు అందంగా ఉంటుంది. నేటి తరం గృహ యజమానులు ఇంటీరియర్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇంటీరియర్ మెటీరియల్స్ ఎన్ని రకాలుగా లభ్యమవుతున్నాయి, వాటిని కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం గృహశోభలో ప్రత్యేక కథనం మీకోసం.
ఇంటికి నప్పే గృహోపకరణాలు లేకుంటే కోట్లు ఖర్చు పెట్టినా సరే ఇంటికి అందం రాదు. అందుకే ఇంటిని నిర్మించడం ఒక ఎత్తైతే ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దడం మరో ఎత్తు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల డిజైన్లు ఉన్నాయని, వాటిపై సరైన అవగాహన పెంచుకోవాలని, లేకుంటే ఎంత ఖర్చు చేసినా ఇల్లంతా బోసిపోయినట్లు కనిపిస్తుందని ఇంటీరియర్ డిజైనర్లు అంటున్నారు. అందుకే ఇంటిని నిర్మించే సమయంలోనే యజమానులకు తమకు నచ్చినట్టుగా ఇంటీరియర్ని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తమ ఇల్లు ప్రత్యేకంగా కనిపించేలా మలుచుకోవాలని సలహా ఇస్తున్నారు. గృహ నిర్మాణంలో స్వతంత్ర గృహాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు ఏ ఇల్లైనా సరే అన్నింటినీ అందంగా చూపించేది మాత్రం ఇంటీరియర్ డిజైన్ మాత్రమే. అయితే ఇంటీరియర్ డిజైనింగ్ కీలకమైంది. అందుకు వాడే మెటీరియల్, వాటి నాణ్యత గురించి, ధరల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాతే ఇంటీరియర్ డిజైనింగ్ గురించి ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే ఖర్చును తగ్గించుకోవడంతో పాటు మన్నికైన ఇంటీరియర్ డిజైనింగ్ ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏంటి అంటే అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంటుంది. లగ్జరీ అనేది, కంఫర్ట్ అనేది ఎప్పుడు స్పేస్ ద్వారా వస్తుంది. సో ఈ ఉన్న స్పేస్ని ప్రాపర్ ఫర్నిచర్ అరేంజ్మెంట్ వల్ల, ప్రాపర్ మెటీరియల్ ప్లే వల్ల మనం లగ్జరియస్గా, స్పేషియస్గా ఎలా చేసుకోవచ్చు అనేది త్రూ ప్రాపర్ డిజైనింగ్ తెలుసుకోవచ్చు. మనకి ఎప్పుడన్నా డిజైన్ బాగుంది, ప్లెజెంట్గా ఉంది అనిపించడానికి 2 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఫంక్షనల్గా చాలా లగ్జరియస్గా ఉండాలి. లగ్జరియస్ అంటే కంఫర్ట్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫంక్షన్ చాలా లగ్జరియస్గా ఉండాలి, ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎస్థెటికల్గా గార్జియస్గా ఉండాలి, చూడ్డానికి బాగుండాలి, వావ్ అనిపించేలా ఉండాలి. సో దానికోసం మనం డిఫరెంట్ మెటీరియల్స్ వాడాము, డిఫరెంట్ ఫినిషెస్ వాడాము, డిఫరెంట్ ప్లే ఆఫ్ లైట్ చేసాము. రోజు మనకి రెగ్యులర్గా దొరికే ఇంటీరియర్ మెటీరియల్ని విభిన్నంగా వాడి ప్రత్యేకతను తీసుకొచ్చాము ఈ అపార్ట్మెంట్స్లో. ఇంటీరియర్ డిజైనింగ్ కోసం రకరకాల మెటీరియల్ని వాడుతున్నారు. ఇందులో పార్టికల్ బోర్డ్, ఎండిఎఫ్ బోర్డ్, ప్లేవుడ్ బోర్డ్, స్టెయిన్లెస్ స్టీల్, డబ్ల్యూపీసీ షీట్స్, టీక్ వుడ్ ఇలా అనేక రకాలున్నాయి. ఇక తక్కువ బడ్జెట్లో లభించే మెటీరియల్లో పార్టికల్ బోర్డ్ ఒకటి. అతి తక్కువ రేట్లో ఇంటీరియర్ డిజైనింగ్ కావాలనుకునేవారు ఈ మెటీరియల్ వైపు మొగ్గు చూపవచ్చు. అయితే ఇది కేవలం డెకరేషన్కి సంబంధించిందే. ఎక్కువగా పడక గది, లివింగ్ ఏరియాల్లో దీన్ని వాడుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి కిచెన్, బాత్రూమ్, వాష్ ఏరియాల్లో వాడకూడదు. ఎండిఎఫ్ బోర్డ్ మీడియం నుంచి ప్రీమియం రేంజ్లో ఇంటీరియర్ డిజైనింగ్ కావాలనుకునేవారు ఎండిఎఫ్ బోర్డ్ని ఎంచుకోవచ్చు. ఇది కూడా వాటర్ ప్రూఫ్ కాదు. కిచెన్, బాత్రూమ్, వాష్ ఏరియాలో వాడకపోవడమే ఉత్తమం. ఇక పడక గది, లివింగ్ ఏరియాలకు మంచిది స్టెయిన్లెస్ స్టీల్. ఇది పూర్తిగా ప్రీమియం రేంజ్ కిందకే వస్తుంది. ఈ మెటీరియల్ని మౌల్డింగ్ చేయడం చాలా కష్టమైన వ్యవహారం. టీక్ వుడ్ చెక్క జాతికి చెందిన మెటీరియల్ కూడా ప్రీమియం రేంజ్లోనే ఉంది. బాత్రూమ్, వాష్ ఏరియాలు మినహాయిస్తే కిచెన్, బెడ్రూమ్, డెకరేషన్, లివింగ్ ఏరియాల్లో కూడా ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు. డబ్ల్యూపీసీ ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని మెటీరియల్స్కి ఎక్కడో ఒకచోట పరిమితులున్నాయి. కానీ డబ్ల్యూపీసీ మెటీరియల్కు ఎలాంటి పరిమితులు లేవు. దీన్ని ఇంట్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. వంటగది, బెడ్రూమ్, డెకరేషన్, లివింగ్ రూమ్, బాత్రూమ్, వాష్ ఏరియా ఇలా అన్ని చోట్ల డబ్ల్యూపీసీ మెటీరియల్తో ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. అయితే ఇందులో ఎకానమీ మెటీరియల్ కాకుండా దాని డెన్సిటీని ఆధారంగా చేసుకుని నాణ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. ఇది మీడియం, ప్రీమియం వీటి మధ్యలోనే లభిస్తుంది. ప్లేవుడ్కు పెట్టే ఖర్చుతోనే డబ్ల్యూపీసీతో ఇంటీరియర్ డిజైనింగ్ పూర్తవుతుంది. ఇది చెదలు పట్టదు, వాటర్ ప్రూఫ్గానూ ఉంటుంది, వేడిని తట్టుకోగలదు. మొత్తంగా జీవితకాలం మన్నుతుందని ఇంటీరియర్ డిజైనర్లు చెబుతున్నారు. నేటి తరం గృహ యజమానులు ఇంటిని తమ అభిరుచికి తగ్గట్టు రూపకల్పన చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. అందుకే నిర్మాణం పూర్తి కాగానే తమ అభిరుచికి తగ్గట్టు గృహాలంకరణ చేసుకుంటున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తమ కలల సౌధాన్ని అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. ఇంటికి సరికొత్త సొగబులు అద్దుతున్నారు. ఇది లివింగ్ రూమ్లో వచ్చిన పార్టీషన్.
నేను దీన్ని పార్టీషన్ అనే కన్నా వెల్కమ్ వాల్ అంటాను. బికాజ్ రాగానే మనకి వెల్కమ్ చేసేది ఈ పార్టీషనే. సో దీన్ని ఎంత యూనిక్గా, ఎంత ఇంట్రెస్టింగ్గా వీలైతే అంత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఒకటి చూడటానికి అందంగా ఉండాలి, రెండోది ఇంట్లో వాళ్ళ యూనిక్నెస్ని, క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేసేదానిలాగా ఉండాలి. సో ఆ గ్రాండ్ లుక్ వచ్చేలాగా డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసాము. సో ఇది ఒక షిమ్మరింగ్ స్టోన్ క్లాడింగ్, బ్లాక్ కలర్ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఈ స్పేస్ అంతా న్యూట్రల్ కలర్ కాన్సెప్ట్స్తో వెళ్ళాము, న్యూట్రల్ కలర్స్ ప్లస్ మెటాలిక్ కాంబినేషన్స్తో. సో ఈ షిమ్మరింగ్ లుక్ వచ్చే స్టోన్ క్లాడింగ్ తీసుకున్నాము. చిన్న స్పేస్ వల్ల పెద్ద పెద్ద స్టోన్ క్లాడింగ్ కాకుండా జస్ట్ 1/2 ఇంచ్ 12 mm to 15 mm పీసెస్ ఉన్న స్టోన్ క్లాడ్ తీసుకున్నాం. అండ్ దీని కాంబినేషన్లో ఒక రస్టిక్ లుక్ వచ్చే లామినేట్ తీసుకున్నాం. సో ఈ స్టోన్ ఎఫెక్ట్ని రస్టిక్ ఎఫెక్ట్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇంటీరియర్స్ ఎప్పుడు మన వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి, మన క్యారెక్టర్కి ప్రతిబింబం లాగా ఉండాలి. సో ఎవ్రీ స్పేస్ని అదే థాట్తో, అదే విజన్తో డెవలప్ చేసాం. ఇదేదైతే పార్టీషన్ చూస్తున్నామో మనం ఇందాక అనుకున్న వెల్కమ్ వాల్కి బ్యాక్ సైడ్ వచ్చింది ఇది. సో దీన్ని అగైన్ ప్రతి స్పేస్ని డిజైనర్ లుక్ వచ్చేలాగా డిజైన్ చేసాము. ఇది ఒక క్రాకరీ యూనిట్ లాగా హెల్ప్ అయ్యేది. డైనింగ్ పక్కనే వచ్చిన స్పేస్ని క్రాకరీ వాల్ లాగా వర్కౌట్ చేసాము. సో ఈ పైన ఓపెన్ పాకెట్స్ అన్నీ జస్ట్ డెకోర్స్ పెట్టుకునేలాగా, అవి గ్రాండ్ డెకోర్స్ పెట్టుకునేలాగా విత్ స్పాట్ లైట్స్ అవి వర్కౌట్ చేసాం. ఈ క్రాకరీ యూనిట్ ఏదైతే ఉందో మనం ముందు చూసిన వెల్కమ్ వాల్కి బ్యాక్ సైడ్ వచ్చింది. సో ఈ వాల్ గ్రాండ్నెస్ ఎలా తీసుకొచ్చాము అంటే డిఫరెంట్ మెటీరియల్స్ వల్ల, డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ వల్ల వచ్చింది. కంప్లీట్ క్లోజ్డ్గా కాకుండా ఓపెన్ అండ్ క్లోజ్డ్ ప్లే చేసాం. ఈ పైన 4 పాకెట్స్ ఓపెన్ చేసి అక్కడ డెకోర్స్ పెట్టుకునేలాగా విత్ స్పాట్లైట్ ఎఫెక్ట్ ఇచ్చాం. ఈ సెంటర్ పార్ట్ అంతా ఓపెన్ చేసేసి బ్యాక్ ప్యానల్ ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఫ్రాస్టెడ్ గ్లాస్ విత్ యాసిడ్ బర్స్టింగ్ ఇచ్చాం విత్ నైస్ డిజైన్, స్లీక్ డిజైన్. అండ్ ఈ కింద కౌంటర్ వచ్చింది. సో చిన్న చిన్న బాటిల్స్ కానీ ఏమైనా పికిల్ జార్స్ అవి సర్వింగ్ టైంలో కావాలి అంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ కింద వచ్చిన అంతా స్టోరేజ్ వచ్చింది మనకి, ప్లేట్స్ కానీ క్రాకరీ యుటెన్సిల్స్ అవి కానీ స్టోర్ చేసుకోవడానికి. అండ్ నోటీస్ చేస్తే కనుక ఈ లామినేట్ యూజ్ చేసిన లామినేట్ కానీ, కింద వచ్చిన డిజైనర్ చాకోల్ షీట్ కానీ ఇదంతా గ్రాండ్ ఎఫెక్ట్ కోసం పిక్ చేసిన కలర్ కాంబినేషన్స్. ఇది యాంటీ గోల్డ్ లామినేట్ షీట్ తీసుకున్నాము. అండ్ ఈ కింద చాకోల్ షీట్ తీసుకున్నాం, డిజైనర్ చాకోల్ షీట్. ఈ కార్నర్లో వచ్చి అగైన్ వీ టేకెన్ ఈ గ్లాస్ క్లోజ్డ్ కబర్డ్ తీసుకున్నాం అగైన్ డిస్ప్లే కోసం. ఫంక్షనాలిటీ ఒకటే ఉన్నా కానీ ఆ యూనిక్నెస్ కోసం అని చెప్పి డిఫరెంట్ ఇంపాక్ట్ ప్లే చేసాం. సో ఈ కార్నర్లో ఉన్న స్పేస్ని కూడా లెఫ్ట్ అవుట్ చేయకుండా మంచిగా డెకోర్ ఐటమ్స్తో మనం వర్కౌట్ చేసుకుని హోల్ స్పేస్కి ఒక బ్యూటీ ఫ్యాక్టర్ని యాడ్ చేసాము. క్రాకరీకి అడ్జసెంట్గా ఉన్న డైనింగ్ ఏరియా ఇది. ఈ డైనింగ్ ఏరియాలో యూజువల్గా మనకు ఒక ఛాలెంజ్ ఉంటుంది అండి. ఇవాళ రేపు డైనింగ్ టేబుల్ మీద వచ్చే డెకరేటివ్ లైట్ మంచి ట్రెండ్లో ఉంటుంది. బట్ దెన్ మన ఇండియన్ కల్చర్కి సాధారణంగా ఉండే ప్రాబ్లం ఈ ఫ్యాన్ ప్రాబ్లం. ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్కి మనకి ఖచ్చితంగా డైనింగ్ ఏరియా పైన ఫ్యాన్ ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రతి టైంలో ఏసీ ఉండాల్సిన నెసెసిటీ లేదు. సో ఫ్యాన్ ఉన్నప్పుడు డెకరేటివ్ లైట్ ఛాలెంజ్ వస్తుంది, డెకరేటివ్ లైట్ ఉన్నప్పుడు ఫ్యాన్ ఛాలెంజ్ వస్తుంది. సో అందుకని ఈ సీలింగ్ని, ఆ ఛాలెంజ్ని అడ్రస్ చేస్తూ వర్కౌట్ చేసాం. ఈ సీలింగ్ ఏదైతే వచ్చిందో రైట్ అబౌవ్ ద డైనింగ్ టేబుల్ వచ్చింది. దీన్ని 2 డిఫరెంట్ పాకెట్స్ కింద వర్కౌట్ చేసాము. ఒక పాకెట్లో మనకి ఫ్యాన్ వచ్చింది అండ్ ది అదర్ పాకెట్లో షాండ్లియర్ టైప్ లైట్ వచ్చేలాగా వర్కౌట్ చేసాం. నోటీస్ చేసినట్టయితే ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అగైన్ న్యూట్రల్ షేడ్స్లో వర్కౌట్ చేసాం. డైనింగ్ టేబుల్ అది బేజ్లో వచ్చింది. ఆ బేజ్లో ఉన్న టోన్తోని మెటాలిక్ కాపర్ అండ్ మెటాలిక్ కాపర్ షాండ్లియర్ కూడా వర్కౌట్ చేసాం. మన జర్నీ ఆఫ్ స్టేర్ వెల్కి ఇది కంక్లూజన్ అనొచ్చు. ది వాల్ ఆఫ్ ఫేమ్ అంటారు యూజువల్గా. దిస్ ఇస్ వాల్ ఆఫ్ ఫ్యామిలీ. మొత్తం ఈ ఫ్యామిలీలో ఉన్న నైస్ పిక్చర్ కలెక్షన్ అంతా కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాము. సో సాధారణంగా నార్మల్ పిక్చర్ కొలేజ్కి యాడ్ ఆన్ లాగా వీ హ్యావ్ టేకెన్ దిస్ డెకార్స్. మధ్యలో ఈ టెక్స్ట్ అవి కూడా MDF టెక్స్ట్కి మంచిగా డ్యూకో పెయింట్ చేసి దీన్ని ప్రాపర్ కాంబినేషన్లో వర్కౌట్ చేసి ఈ వాల్ని ఆ స్టోరీ కనెక్షన్లో ఒక పార్ట్ లాగా అయింది. కొసమెరుపుగా మనం చూడొచ్చు ఈ బ్యూటిఫుల్ షాండ్లియర్ని. ఈ స్పేస్ మొత్తానికి ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్. ఇన్ఫ్యాక్ట్ ఈ హౌస్ మొత్తానికి ఒక స్పెషల్ అట్రాక్షన్. బ్యూటిఫుల్ క్రిస్టల్స్తో డిజైన్ చేపించిన షాండ్లియర్ ఇది. ఈ స్పేస్ మొత్తానికి ఇది ఒక వావ్ ఫ్యాక్టర్ లాగా యాడ్ అవుతుంది.
శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.